ఈస్టర్ శుభాకాంక్షలు. సార్వత్రిక సంఘాలన్నిటిలో ప్రపంచమంతటా కూడా యొక్క పునరుత్థాన ఆదివారంగా, ఈస్టర్ సండేగా సంతోషంగా ఆరాధన చేస్తున్నటువంటి సమయం. కొంతమంది క్రైస్తవ సమాజాలకు ఈస్టర్ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్. ఎందుకనంటే గుడ్ ఫ్రైడే వరకు కూడా కొన్ని సమాజాల వారు లెంట్ డేస్, శ్రమ దినాలని పాటించేటువంటి వారుగా ఉండి ఉపవాసాలతో, ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉపవాస దినాలని అనుసరించి గుడ్ ఫ్రైడే నాటితో వారు ఉపవాసాలు ముగించి నేటి దినము ఒక ఈస్టర్ పండుగలాగా ఆనందంగా జరుపుతూ ఆరాధించుకునేటువంటి సమయంగా క్రైస్తవ సమాజాలు కలిగి ఉంటాయి. అయితే నేటి దినం ప్రభువు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన దినములో ఈస్టర్ అంటే పునరుత్థానము అంటే ఏమిటి, ఇది ఎలా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి సిద్ధపరిచినటువంటి సంగతి. ఈ పునరుత్థానం వలన దేవుని ప్రజలమైన మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగే ప్రయోజనాలేంటి, లాభాలేంటి, ఆశీర్వాదాలేంటి అనే సంగతి మనము కొద్ది నిమిషాలు దేవుని లేఖనాల నుంచి మనం చూస్తాం. మన యొక్క ధ్యానము నిమిత్తమై కొన్ని వచన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. మొదటిగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము. మనము బైబిల్ గ్రంథమును తెరచి ఈ యొక్క ఈస్టర్కు సంబంధించినటువంటి దేవుని ప్రణాళిక ఎలా ఉన్నది, ఏమై ఉన్నది అనేటువంటిది మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనేటువంటి మాట. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుకుందాం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో చివరి మాటను గమనించినప్పుడు అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రభువును గూర్చి ప్రవచనంగా చెప్పబడిన ఈ మాట దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వాడుగా ప్రభువు మరి యెషయా భక్తుని చేత ముందుగానే ఆయన యొక్క పునరుత్థానాన్ని గూర్చి ప్రవచించటం, అలాగే భక్తుడైన దావీదు కూడా కీర్తనలు 16:10లో కూడా ఆయన ఆ ప్రవచనంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనేటువంటిది. కనుక ఆ విధంగా దేవుని యొక్క మాటల్లో నుంచి ఈ పునరుత్థానం అనేటువంటిది ఎలాగా ఇది స్థిరపరచబడి మానవాళి యొక్క మరి ఆ రక్షణ కోసము, మానవాళి యొక్క ఆశీర్వాదాల కోసము దేవుడు ఉద్దేశించినాడో అటువంటి ఈ పునరుత్థానాన్ని గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనము కొంత చూసుకొని ముందుకు సాగుదాం. ప్రభు సహాయం కోసమే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ శుభ తరుణం, ప్రత్యేకమైన ఈ ఈస్టర్ ఆదివారాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచుంటున్నాం. ఎంతో కట్టుదిట్టమైన కఠినమైనటువంటి పరిస్థితులలో ప్రభా, మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ దినాలలో నీ మందిరానికి నీ ప్రజలు సంతోషంగా రాలేనటువంటి పరిస్థితులలో మరి ఆన్లైన్లోనే ప్రభా నిన్ను ఆరాధించుటకు, నీ సత్యవాక్కులు ధ్యానించటానికి ప్రభా మీరు మాకిచ్చిన శుభ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ఇప్పుడు మా వినికిడిలో చదివిన లేఖన భాగాలను, నీ పునరుత్థానమును గురించి చెప్పబడే నీ మాటలను మా కొరకు దీవించి ప్రభా ఈ పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, దాని వలన కలిగే ప్రయోజనాలు నీ ప్రజలైన వారికి మీరు వివరిస్తూ రండి.
బలహీనుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను కూడా కనికరించి నీ అభిషేకంతో నాయన నీ ప్రజలమైన మాకందరికీ కూడా నీ సత్యవాక్య ప్రమాణాలు మాకు నేర్పించి సమయమంతటిని మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ పునరుత్థానం అంటే ఇది ఎంత శ్రేష్టమైనదిగా ఉండి పరిశుద్ధ గ్రంథములో దేవుడు దీనిని మరి ఆథరైజ్ చేశాడు, అంటే వాగ్దానం చేశాడు, నిశ్చయపరిచాడు, దీనిని ఖచ్చితం చేశాడు. పునరుత్థానము దేనికంటే మానవాళి యొక్క ప్రయోజనాల కోసము, మనుషులందరి మరి ఆశీర్వాదము కోసము దేవుడు మరి తన యొక్క ప్రణాళికను అనాది కాలములోనే తను సంకల్పించినటువంటి తన కార్యములన్నిటినీ జరిగించి వాటికి ముద్ర వేసి తాను పునరుత్థానుడు అవటం అనేటువంటి సంగతిని మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఇప్పుడు మనం లేఖనాల్లో చదివినట్లుగా ప్రభువును గూర్చి ముందుగానే ఆయన ఈ లోకానికి నరావతారిగా శరీరధారిగా రాకముందే భక్తుడైనటువంటి దావీదు కానీ, యెషయా ప్రవక్త కానీ, ఇంకా మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉండేటువంటి ప్రవక్తలు ఇంకా ఆయనను మరి ప్రకటించటము, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి, ఆయన మానవుల కొరకు ఆయన సిద్ధపరిచిన రక్షణ ప్రణాళికను గురించి ప్రవచించిన సంగతులు మనం చూస్తాం. కనుక ఆ విధంగా మరి ఈ పునరుత్థానము ఎలాగా మానవాళికి ఇది శుభప్రదమైనదిగా తీసుకొని రాబడినది. ఈ పునరుత్థానం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంగతిలో కొన్ని మనకి ఇవ్వబడిన సమయంలో చాలా అంటే క్లుప్తంగా, ఖచ్చితంగా, సూటిగా పునరుత్థానం అంటే ఏమిటి, దాని వలన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకొని మనం ఆరాధనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ పునరుత్థానం అనేది తండ్రి అయిన దేవుడే నిశ్చయపరిచినటువంటిది, తండ్రి అయిన దేవుడే దీనిని ఆథరైజ్ చేసినటువంటిది. సో మరి రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ది అట్రిబ్యూటెడ్ యాక్టివిటీ ఆఫ్ ఫాదర్. అంటే తండ్రి అయిన దేవుడు నిశ్చయపరిచినటువంటిదే ఈ యొక్క పునరుత్థానము. చూడండి రోమాపత్రిక మనం చూద్దాం. రిజరక్షన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది ఫాదర్, అంటే తండ్రి అయిన దేవుని వలన ఈ యొక్క పునరుత్థానం అనేది అది నిశ్చయపరిచినట్లుగా, ఆయన ఆథరైజ్ చేసినట్లుగా మనం చూస్తాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉందో గమనించండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాలు, ఇక్కడ అంటాడు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. తండ్రి మహిమ వలన అంటే దేవుని మహిమ వలన, తండ్రి అయిన దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని జరిగించి దానిని నిశ్చయపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ రీతిగా ఈ యొక్క పునరుత్థానం అనేటువంటిది తండ్రి అయిన దేవుని వలనే మనకు ఇది వాగ్దానం చేయబడుతూ వచ్చింది, ఆథరైజ్ చేయబడుతూ వచ్చింది, నిశ్చయపరచబడుతూ వచ్చింది. అందుకనే తండ్రి మహిమ వలన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మృతులలో నుంచి లేచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక పునరుత్థానము అనేటువంటిది తండ్రి వలన నిశ్చయపరచబడినటువంటి సంగతి అనేటువంటి సంగతి మనం చూస్తున్నాం. చూడండి కొలస్సీ పత్రిక, ఇంకొక మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ కూడా అదే మాట స్థిరపరచబడుతూ వచ్చింది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే ఆయనను మృతుల్లో నుంచి లేపటం చేత ఇవాళ మనం బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై తిరిగి లేపబడినటువంటి అనుభవంలోకి వస్తున్నాం. కనుక ప్రభు యొక్క పునరుత్థానం వలన ఇవాళ మనుషులమైన మనము కూడా, అపరాధులమైన మనము కూడా ఆ యొక్క మరి ఆ సమాధికి సాదృశ్య రూపకమైన బాప్తిస్మంలో మనం పాలు పొందుట చేత మనము పునరుత్థానం అవుతుంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సంగతిని తండ్రి అయిన దేవుడే
దీన్ని నిశ్చయపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆ రీతిగా ఈ పునరుత్థానం అనేటువంటిది తండ్రి చేత నిశ్చయపరచబడినటువంటిది అనే సంగతి చూస్తున్నాం. ఇక రెండవది గమనించినట్లయితే రిజరక్షన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది సన్, అంటే కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా కూడా ఈ పునరుత్థానం అనేటువంటిది నిశ్చయపరచబడ్డది అనేటువంటి సంగతిని మనము చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వచనం గమనించండి. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను, వారిలో అనేకులు మీరు ఏం చదువుతున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ప్రభు అని యేసుక్రీస్తు తన యొక్క పునరుత్థానాన్ని ఆయన నిశ్చయపరుస్తున్నాడు. గమనించండి, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, నన్నెవరు చంపేది లేదు, నన్నెవరు మరి సిలువను వేసేది లేదు, నేను మరి మరణించేది లేదు, కానీ నా అంతటా నేను నా ప్రాణమును పెడుతున్నాను, తిరిగి దానిని తీసుకొనుటకు కూడా నాకు అధికారము కలదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు? కుమారుడైన దేవుడుగా ఆయన తన పునరుత్థానమును ఆయన నిశ్చయం చేస్తున్నాడు, ఆథరైజ్ చేస్తున్నాడు. కనుక ఎవరో నన్ను మరి ఇలా చేయటం కాదు, కానీ నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నా, తిరిగి దానిని తీసుకోగలిగేటువంటి ఆ యొక్క మరి అధికారం కూడా నాకున్నది అని మనం చూస్తుంటున్నాం. కనుక ప్రభువే, మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఇదిగో మృతుడు నైతిని గాని సజీవునిగా ఉన్నాను, పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కనుక మరణ భయము చేత మానవ జాతి మరి ఎంతో భయకంపితులై ఆ యొక్క పాప మరణముల నియమానికి బానిసలైపోయినటువంటి స్థితిలో ఆ దేవుడు ఆ రీతిగా తన ప్రాణాన్ని పెట్టి మరలా తీసుకున్నాడు. కనుక ప్రభు నిశ్చయపరుస్తున్నటువంటి ఈ సంగతులు మనం గమనించాలి. కనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రభువే తన యొక్క పునరుత్థానమును నిశ్చయపరిచి దానిని అధికారికంగా తను ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాడు. కనుక ఇవాళ పునరుత్థానం అంటే అదే, ప్రభువు చేత స్థిరపరచబడినది పునరుత్థానము, తండ్రి అయిన దేవుని చేత స్థిరపరచబడినది పునరుత్థానం అనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నాం. ఇక మూడవదిగా రిజరక్షన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది స్పిరిట్, దేవుని ఆత్మ చేత కూడా నిశ్చయపరచబడినటువంటిది పునరుత్థానము అనేటువంటి సంగతిని మనం చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం గమనించండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని మాలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహుమంచిది, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను. కనుక ఆత్మ విషయములో బ్రతికింపబడి, ప్రభువు శరీర విషయములో మృతి పొందినప్పటికీ దేవుని ఆత్మ ఆయనను జీవింపజేస్తూ వచ్చింది. శరీర విషయంలో ఆయన ఒక్కసారే మృతి పొందాడు, ఒక్కసారే శ్రమ పడ్డాడు. అయితే ఆత్మ విషయంలో ఆయన జీవింపబడిన వాడుగా, అంటే పునరుత్థానుడైన వాడుగా, ఆయన తిరిగి లేచినప్పుడు అన్నాడు. అంటే దేవుని ఆత్మ నిశ్చయపరుస్తుంది ప్రభు యొక్క పునరుత్థానాన్ని. ఆయన ఆత్మచేత జీవింపబడిన వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇంకొక మాట. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం గమనించండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు
చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అని చూస్తుంటున్నాం. కనుక మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, కనుక దేవుని ఆత్మ మృతులలో నుండి యేసయ్యను లేపింది అంటే యేసయ్య దేవుని ఆత్మ చేత పునరుత్థానుడైనాడు. అదే ఆత్మ మీలో నివసించడం చేత మీరు కూడా ఆయనతో కూడా బ్రతికించబడతారు, పునరుత్థానులవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పునరుత్థానం అనేటువంటిది దేవుడు నిశ్చయపరిచినటువంటిది, ప్రభువు నిశ్చయపరిచినటువంటిది, దేవుని ఆత్మ నిశ్చయపరిచినటువంటిది. అది పునరుత్థానం అంటే. అటువంటి శ్రేష్టమైన పునరుత్థానాన్ని గురించి ప్రవక్తలు ఎప్పుడో వారు ప్రవచిస్తూ వచ్చారు. కనుక దేవుడు ఆ రీతిగా దేవుని యొక్క సంకల్పములు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చి ఆయన ఈ లోకములో దీర్ఘాయుష్మంతుడుగా, అంతము ఆది లేనటువంటి వాడుగా ఉండేవాడని దేవుని యొక్క లేఖనాలు ఆయనను గురించి చెప్తున్నాయి. అందుకనే ప్రభు పునరుత్థానుడైనట్లుగా మనం చూస్తుంటున్నాం. అది పునరుత్థానం అంటే. ఇకపోతే పునరుత్థానం అంటే ఏమిటంటే మరొకసారి చూద్దాము. ఈ అపొస్తల కార్యములు ఇంకొక విషయం కూడా చూద్దాము. 13వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 29-30 వచనాలు గమనించండి. అపొస్తలుల కార్యములు, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఇక్కడ మనం ఏమి గమనిస్తున్నామంటే, వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత. పునరుత్థానం అంటే రిజరెక్షన్ ఈజ్ ది సీల్ ఆఫ్ ఏ ఫినిష్డ్ వర్క్. అంటే ముగించబడిన ఒక కార్యమునకు ముద్ర వంటిది పునరుత్థానము. ఏమిటా ముగించబడిన కార్యం అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క జననం మొదలుకొని ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించి, ఆయన పరిచర్యను ముగించి, ఆయన ప్రవచనాలన్నీ నెరవేర్చి, ఆయన బోధలన్నీ నెరవేర్చి, సిలువలో సమాప్తమైనదని చెప్పి తన కార్యమును ముగించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన సంగతులన్నిటికీ ఒక ముద్ర పునరుత్థానం అనేటువంటిది. కనుక ఆయనను గూర్చి లేఖనాలలో చెప్పబడిన రాయబడిన సంగతులన్నింటినీ జరిగించిన తరువాత వారు ఏం చేశారంటే, ఆ యొక్క సిలువలో నుంచి ప్రభు యొక్క దేహమును క్రిందకు దించి వారు సమాధిలో పెట్టారు. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రభువును పునరుత్థానుడిగా చేశాడు. కనుక పునరుత్థానం అనేటువంటిది ప్రభువును గూర్చి చెప్పబడిన సంగతులన్నిటి విషయమై ధృవపరిచే ఒక ముద్ర వంటిది. ఆ రీతిగా ఎక్కడా కూడా దేవుని యొక్క కార్యము బ్రేక్ లేకుండా, ప్రవచనాలు ఆయనను గురించి ఏమైతే చెప్పినాయో, గ్రంథపు చుట్టలో ఆయనను గురించి ఏదైతే వ్రాయబడుతూ వచ్చిందో అది సంపూర్ణంగా నెరవేర్చి దానికి ముద్ర వేయబడినటువంటి సంగతే పునరుత్థానము. అన్ని జరిగించిన తర్వాత దేవుడు పునరుత్థానుడైనాడు. కనుక అది ఒక ముద్ర వంటిది. పునరుత్థానం అంటే ఏంటంటే, బైబిల్ గ్రంథములో ప్రభువును గురించి చెప్పబడిన సంగతులన్నిటికీ ఒక ముద్ర వంటిది పునరుత్థానము అనేటువంటి సంగతిని మనము చూస్తుంటున్నాం. ఇకపోతే ఇంకొక సంగతి పునరుత్థానం అంటే ఏంటో మనం చూస్తుంటున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం గమనించండి. కాబట్టి ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, దీర్ఘకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చాలు. మానవ జాతి మరణ భయముతో వేదన చెందినటువంటి దినాలు మనం చూస్తుంటున్నాం.
మరణం అంటే ఇవాళ ఎవరికి భయం లేదు. ప్రపంచమంతా కూడా ఈ దినాల్లో చాలామంది నేను ఎరిగిన వాళ్ళు ఈ కరోనా సంక్రమించిన తర్వాత ఈ 1 year కాలంలో చాలామంది ఆందోళనకు, ప్యానిక్ అటాక్స్ వచ్చేసి నిద్రలేని రాత్రులు, శ్వాసాడని రాత్రులు, అంటే భయం, అయ్యో కరోనా వైరస్ నాకు ఎక్కడ తగులుతుందో, నాకు ఎక్కడ మరణం వస్తుందో, నేను ఎక్కడ చస్తానో అని చెప్పేసి నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది వెళ్ళినారు. ఎక్స్పీరియన్స్డ్ నేను ఆ విషయంలో, కొంతమంది విషయంలో ప్యానిక్ అటాక్స్ అంటారు వాటిని. అంటే ఒక రకమైన భయం మనుషుల్ని ఆవరించినటువంటి పరిస్థితి. అంటే మరణం అంటే, చావంటే మానవాళికి అంత భయం. అటువంటి జీవితకాలపు మరణ భయమునకు లోనై సాతానుకు బానిసలుగా దాసత్వంలో ఉన్న ప్రజల యొక్క ఆ భయమును పోగొట్టడానికి, ఆ మరణమును తొలగించటానికి యేసయ్య రక్తమాంసములలో పాలివాడైపోయి ఆయన ఏం చేశాడు? ఆయన చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం గమనించండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, ఆయన ఆరోహణమైనప్పుడు అంటే ఆయన పునరుత్థానుడైనప్పుడు ఆయన ఏం చేశాడట? చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. చెరను చెరగా పట్టుకొని పోయాడు. మరణాన్ని మరణంతోనే ఆయన లాక్కొని పోయాడు. మానవుల మధ్య ఉన్న మరణాన్ని, మానవుల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క మర్త్యతను, మానవుల మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క జీవరహితమైన స్థితిని ఆయన తీసుకొని పోయాడు, చెరపట్టుకొని పోయాడు. అంటే ఏమిటి? పునరుత్థానం అంటే ఇట్స్ ఏ సైన్ ఆఫ్ గ్లోరియస్ ట్రయంఫ్. రిజరక్షన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గ్లోరియస్ ట్రయంఫ్. అంటే మహిమకరమైన విజయమునకు ఒక గురుతు పునరుత్థానం అంటే. ఏమిటి ఆ మహిమకరమైన విజయం అంటే? మనుషులందరూ జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోనైనటువంటి స్థితిలో వాళ్ళు కొట్టు మెట్టాడుతూ ఉంటే అటువంటి మరణ భయం నుంచి ఆ ప్రభు ఏం చేశాడంటే ఆ యొక్క మరణమును, ఆ చెరను ఆయన చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఎవరైనా కూడా ఏమంటారు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఛాలెంజ్. ఒక విశ్వాసి యేసుక్రీస్తులో ఉన్నవాడు ఇవాళ మరణం అంటే భయం లేదు. కనుక అవిశ్వాసిగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లోకములో అనేక మారులు అంగలార్చే దుస్థితిలో ఉన్న మానవాళి ఎప్పుడైతే యేసయ్యను, ఆయన పునరుత్థాన బలమును మనము పొందుతూ వస్తున్నామో ఇవాళ మరణాన్ని ఛాలెంజ్ చేయగలిగే స్థితికి. అంటే ఏం చేశాడు? ఆయన ఒక గొప్ప విజయాన్ని సిలువలో మనకు అనుగ్రహించాడు. ఒక మహిమకరమైన విజయాన్ని ఆయన పునరుత్థానం ద్వారా మనకు చూపించాడు. ఈనాడు ఆ చెరను చెరగా కొనిపోయినటువంటి యేసయ్య, ఇదే పునరుత్థానము. కనుక పునరుత్థానం అంటే మహిమకరమైన విజయానికి ఒక గుర్తుగా ప్రభు పునరుత్థానుడు అవటం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఇంకా పునరుత్థానం అంటే ఏంటో మరొక సంగతి కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలు, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇదేం చూపిస్తుంది? ఫ్యూచర్ రిజరక్షన్. అంటే భవిష్యత్తులో పునరుత్థానాన్ని గురించి తెలియబడుతుంది. ప్రభువునందు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో వారు ఎలా వరుస క్రమంలో బ్రతికించబడుతూ వస్తుంటున్నారో యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వారు కూడా, ఎందుకంటే ప్రభువు మృతుల్లో నుంచి లేపబడినట్లుగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు.
మనుష్యుల ద్వారా మరణం వచ్చిన గనక మనుష్యుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మొదటి ఆదాము ద్వారా చచ్చినటువంటి మానవ జాతి కడపటి ఆదాము ద్వారా బ్రతికించబడటానికి ప్రభు యొక్క పునరుత్థానం. అంటే పునరుత్థానం అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఏ ప్లెడ్జ్ ఆఫ్ ఫ్యూచర్ రిజరెక్షన్. భవిష్యత్తు పునరుత్థానమునకు ఒక వాగ్దానం లాంటిది. యేసయ్య పునరుత్థానం అంటే ఏంటంటే ఇట్స్ అ ప్లెడ్జ్ ఆఫ్ ఫ్యూచర్ రిజరెక్షన్, భవిష్యత్తు. అందుకని అంటాడు కదా 23వ వచనంలో, ప్రతి వాడును అంటే 22వ వచనంలో, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఫ్యూచర్ అన్నమాట, అందరూ బ్రతికించబడతారు యేసుక్రీస్తులో. ఇది మనకు ఒక గొప్ప వాగ్దానము కనుక పునరుత్థానం అనేటువంటిది భవిష్యత్తు పునరుత్థానానికి మనకొక గొప్ప వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇది ప్రియులారా పునరుత్థానం అంటే. ఈనాడు ఇట్టి శ్రేష్టమైన పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత దేవుని గ్రంథంలో అనేకమైన లేఖనాలు ఉన్నాయి, అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదంటే మీరు హోషేయ గ్రంథం 13-14లో చూస్తాం. అక్కడ కూడా ఆయన మరణమును మనుషుల ముఖం మీద ఏలే మరణాన్ని తొలగించి వేసి మరణాన్ని ఛాలెంజ్ చేస్తానని హోషేయ భక్తుడు ఎప్పుడో ప్రవచనం చేస్తూ వచ్చాడు. ఆయన ప్రభు యొక్క పునరుత్థానం వలన మరణాన్ని, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడని సవాలు చేసేది ఆ దినాల్లోనే. 1 కొరింథీ 15:55 ఏదైతే వ్రాయబడిందో అదే మాట హోషేయ ఆ రోజుల్లోనే చెప్పాడు 13-14లో. కనుక ప్రియులారా, ఆ రీతిగా క్రీస్తునందు మనము పునరుత్థానాలు అవుతూ ఉంటాం. కనుక భవిష్యత్తు పునరుత్థానానికి ప్రభు యొక్క పునరుత్థానము ఒక వాగ్దానంగా దేవుడు మనకిచ్చాడు. ఇది ఎంత గొప్ప నిరీక్షణ మనకు. అంటే ఇప్పుడు మన ప్రియులైన వారు, మనకంటే ముందున్నవారు ప్రభువునందు నిద్రించి ఆయనతో పరదైసులో ఉన్నటువంటి వాళ్ళు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయనతో వచ్చేటువంటి విధానంలో మనము కూడా భవిష్యత్తులో మనకు కలగబోయే పునరుత్థానం కూడా ప్రభు యొక్క పునరుత్థానాన్ని బట్టి మనం పొందుతున్నామనే సత్యాన్ని ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కనుక పునరుత్థానం అనేది అది భవిష్యత్తు పునరుత్థానానికి ఒక వాగ్దానం. పునరుత్థానం అనేది ప్రభువును గురించి వ్రాయబడిన సంగతులన్నింటికీ ఒక ముగింపుగా చెప్పబడినటువంటి ఒక ఆధారం. చివరిగా ఇంకొక మాట, పునరుత్థానం అంటే ఏంటో మనం చూస్తాం. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం గమనించండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతులలో నుండి ప్రభువును లేపినందున దేనికి ఆధారమైంది? భవిష్యత్తు తీర్పుకు ఒక నిశ్చయత. కనుక రిజరెక్షన్ అంటే, పునరుత్థానం అంటే భవిష్యత్తులో జరగబోయే తీర్పుకు ఒక నిశ్చయమైన సంగతి. రిజరెక్షన్ ఈజ్ ది సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ జడ్జిమెంట్. పునరుత్థానం అనేటువంటిది భవిష్యత్తు తీర్పుకు ఒక నిశ్చయమైన సంగతి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించాడు. అంటే అది ఫ్యూచర్లో జరగబోతుంది ఆ తీర్పు. ఆ తీర్పుకి నిశ్చయిత ఏంటంటే ప్రభువు పునరుత్థానుడై లేవటమే. అక్కడ కింద రాయబడిన మాటల్లోనమాట, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం. ఎందుకంటే యేసయ్య మృతుల్లో నుంచి లేచాడు గనక, పునరుత్థానుడు అయినాడు గనక, ఇక భవిష్యత్తులో జరగబోయే ఆ తీర్పు నిశ్చయము అనే సంగతి మనం ఎరుగుతుంటున్నాం. ఇది పునరుత్థానం అంటే, ఇది రిజరెక్షన్ అంటే. కనుక ఇటువంటి శ్రేష్టమైన ఈ పునరుత్థానాన్ని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఆథరైజ్ చేశారు, నిశ్చయపరిచారు. కనుక పునరుత్థానం అనేది ప్రభువును గురించి చెప్పబడిన సంగతులకు ఒక ముద్ర వంటిది.
పునరుత్థానం అనేది రాబోయేటువంటి పునరుత్థానానికి అదొక గుర్తు. పునరుత్థానం అనేది మహిమకరమైనటువంటి విజయాన్ని చెరగా కొనిపోబడేదానికి ప్రభు చేసిన గొప్ప కార్యము పునరుత్థానము. పునరుత్థానం అనేది భవిష్యత్తు తీర్పుకు ఒక నిశ్చయమైన సంగతి అనేది పునరుత్థానం. కనుక ఇటువంటి పునరుత్థానాన్ని దేవుడు మనకు నేటి దినాన శ్రేష్టమైన రీతిలో సిద్ధపరిచాడు. కనుక ఇవాళ మనము ఎటువంటి పునరుత్థానాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈనాడు లోకంలో చాలామంది, మీరు లూకా సువార్త 24:5 చదివితే అక్కడ అంటాడు, వెలుగు మానవతో ఉన్నటువంటి 2 దూతలు, ఎందుకంటే శిష్యులు సమాధుల దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి బెక్కమొఖాలు వేసి చూస్తున్నారు, ప్రభు గానరాట్లేదు. వాళ్ళు అంటారు దూతలు, ఏమయ్యా చదవండి అన్నమాట 24:5 లూకా సువార్త. భయపడి ముఖములను నేలను మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? చాలమ్మ, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు ఈస్టర్ ఆదివారం వచ్చిందనంటే తెల్లవారుజామున 3ంటికి లేచి సమాధులకు పోయి వస్తున్నారు. ప్రభు సమాధుల్లో ఉంటాడండి. పునరుత్థానుడైన దేవుడు ప్రజల మధ్యకు వస్తాడు కానీ, ప్రజల మధ్య ఉంటాడు కానీ. నేటి దినాల్లో క్రైస్తవ సమాజాలు ఎట్లా తయారైనవి అంటే ఇది ఒక ఆచారయుక్తమైనటువంటిది. అక్కడ అంటున్నారు దూతలు, ఏమయ్యా సజీవుడైన వాణిని మీరు మృతుల్లో వెతుకుతారా? ఎందుకు వచ్చారు ఈ సమాధి దగ్గరకు? ఇక్కడ ప్రభు ఎలా ఉంటాడు? ఆయన చెప్పినట్టుగా ముందుగా ఆయన వెళ్ళిపోయాడు, మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళిపోయాడు కదా, ఎందుకు మీరు ఇంకా ప్రభువుని వెతుకుతున్నారు? నేటి దినాల్లో చాలామంది లోకంలో ఇటువంటిది. ఎందుకంటే ఒక అర్థం పర్థం లేని ఆచారయుక్తమైనటువంటి భక్తిని ప్రజలు సత్యం ఎరగక, వాక్యం తెలియక ఇచ్చేస్తున్నారు. చాలామంది అంటారు, లెంట్ డేస్ మేము పాటిస్తున్నాము, ప్రభు శిలువ మరణం పొందటానికి ముందు ఎంతో శ్రమ పడ్డాడు, వేదన పొందాడు అని అంటారు. సత్యం తెలియక ప్రభు తెల్లవారితే సిలువ వేయబడతాడు అనగా కూడా చక్కగా తన శిష్యులతో కలిసి భోజనం చేసుకున్నాడు. ప్రభు ఎక్కడ శ్రమ పడ్డాడు? ఆయన ఎక్కడ బాధ నొందాడు? ఆయన పరిచర్య ఆరంభించడానికి ముందే ఆయన అరణ్యమునకు ఆత్మచేత కొనిపోబడి 40 దినాలు అక్కడ ఉపవాసం ఉండి ఆయన ఇదైన తర్వాత, శోధించబడిన తర్వాత అప్పుడు ప్రభు సమాజంలోనికి వచ్చి 3.5 సంవత్సరాల స్వార్థ సేవ చేసి ఇక రేపు సిలువ వేయబడతాడు అనంగా కూడా ప్రభు తన శిష్యులతో చక్కగా పస్కాని భుజించి విందు చేసుకొని ఆయన సిలువకి వెళ్ళిపోతే ఇవాళ సమాజాలు ఏం చేస్తున్నాయి? 40 దినాల ఉపవాసాలు. ఎక్కడ ప్రభు 40 దినాలు సిలువ పడడానికి ముందు ఆయన శ్రమ పడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాల సత్యము ఎరగక ఈ దినాల్లో చాలా మంది అందుకనే ప్రభువును సమాధుల్లో వెతుకుతున్నారు. వెళ్ళి ఈస్టర్ సండే అంటే ప్రభు సమాధుల్లో ఉండడు, అక్కడ కాదు వెతకటం. ఆయన సజీవుడైనటువంటి వాడు, ఆయన పునరుత్థానుడైనటువంటి వాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటువంటి గంభీరమైనటువంటి సత్యాలు, పునరుత్థానమును గుర్చిన ఈ సంగతులు ఈనాడు మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. మన తోటి వారికి మనం బోధించేటువంటి వారంగా ఉండాలి. అందులోనే నిజమైనటువంటి పునరుత్థానపు యొక్క ఆనందము, సంతోషాన్ని మనం అనుభవించగలుగుతామనే సంగతులు మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ఇది పునరుత్థానం అంటే, పునరుత్థానం యొక్క సంగతులు ఇవి. అయితే ఈ పునరుత్థానం వలన ఇవాళ మనకు శ్రేష్టమైనటువంటి ప్రయోజనాలు ఆయన తీసుకొని వచ్చాడు. జస్ట్ ఒక్క 5 నిమిషాలు మాత్రమే నేను ఒక 5-6 ప్రయోజనాలు. అంటే పునరుత్థానం వలన మనకేంటి? ఇప్పుడు మనం ఆరాధించబోతున్నాం కదా, ఏ మాటలను బట్టి మనం ఆరాధన చేయాలి? మనము ఈ ఈస్టర్ రోజున ఎటువంటి ప్రత్యేక ఆరాధన ప్రభువుకు మనం ఇవ్వాలి? కనుక అంటే ఈ పునరుత్థానం వలన మనం ఏం పొందాం? ఇప్పుడు హిస్టారికల్ ఎవిడెన్సెస్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ మాత్రమే మనం చూసాం పునరుత్థానం. కానీ ఇప్పుడు పునరుత్థానం వలన మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రయోజనాలు ఏంటో మనం ఒక 5 నిమిషాల్లో టకా చూసి ప్రభు యొక్క ఆరాధనలోకి మనం వెళదాం. మొదటిది గమనించండి, అపొస్తలుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవుడు తన సేవకుని పుట్టించి, కింద ఏం రాశారండి ఆ 1లో? లేపి, అంటే ప్రభు పునరుత్థానం ఇది.
దేవుడు తన సేవకుని పుట్టించి అంటే దేవుడు తన సేవకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని లేపటం చేత ఇవాళ మనం బ్రతుకులు ఏమైనాయి అంటే దుష్టత్వము నుంచి మళ్లించబట్టం చేత, పాపభూయిష్టమైన బ్రతుకు నుంచి విడిపించబట్టం చేత మనము ఆశీర్వాదమునకు వారసులం అవుతున్నాం. కనుక ప్రభు యొక్క పునరుత్థానం వలన మనకు ఆశీర్వాదం తీసుకొని రాబడింది. ఈ సంగతి మనం గుర్తెరగాలి. ప్రభు యొక్క పునరుత్థానం వల్ల మనకేమైంది? ఆశీర్వాదం తీసుకుని రాబడింది. ప్రభు పునరుత్థానుడు కాకపోతే మన దుష్టత్వములో, మన పాపములో మనం అలాగే ఉండిపోయే వారంగా ఉండేవాళ్ళం. దానివల్ల మనము నష్టదాయకమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారమై ఉండేవాళ్ళం. అయితే ఈనాడు దేవుడు ప్రభువుని లేపటం కారణాన, ఆయన పునరుత్థానుడైన కారణాన ఇవాళ మనము ఆశీర్వాదములకు పాత్రులమైనాము. ఆశీర్వాదం మనకు తీసుకొని రాబడింది అనే సంగతిని మనం చూస్తుంటున్నాం. ఇక రెండవ సంగతి గమనించుదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం గమనించండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నా. జీవించు వారిక మీదట తమ కొరకే జీవించక అంటే మన బ్రతుకుల్లో మనము మన కొరకే జీవించి మన స్వప్రయోజనాల కోసం, మన స్వార్థం కోసం, మన శరీర సంబంధమైన ఇచ్చల కోసం, కోరికల కోసం మనం జీవించినాం. అయితే ప్రభు పునరుత్థానుడైన కారణాన ఇక మీదట మనం జీవించే వారం దేని కొరకు అంటే ప్రభు నిమిత్తము. మన కొరకుగాక ప్రభు నిమిత్తం జీవించే జీవితంలోనికి దేవుడు మనలను ఈ పునరుత్థానం ద్వారా తీసుకుని వచ్చాడు. అంటే ఏంటి? అపవిత్రమైన జీవితంలో నుంచి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితంలోనికి దేవుడు మనలను నడిపించాడు. అంటే పునరుత్థానం వలన మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఇది ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే పునరుత్థానం వలన మనకు పరిశుద్ధత సంక్రమించింది. శరీర ఇచ్చలతో, శరీర కార్యములతో, శరీర అవసరాల కోసం జీవించిన మనము ప్రభు పునరుత్థానుడైన కారణాన ఇక జీవించు మనము ఇక మీదట మన కొరకు కాక మన కొరకు తిరిగి లేచిన ప్రభు కొరకు జీవిస్తున్నామంటే ఆ పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక పునరుత్థానం వలన పరిశుద్ధత మన జీవితాలకు కలిగినట్లుగా చూస్తున్నాం. ఇక పునరుత్థానం వలన మరొక ప్రయోజనం ఏంటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు గమనించండి. ఆయన ఆ బలాతిశయము చేత సమస్తమైన ఆధిపత్యము కంటెను, శక్తి కంటెను కాక కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే ఇక్కడ ఆ ప్రభు యొక్క హైనెస్, ఆయన ఆధిక్యత, ఆ గొప్పతనము, ఆ సార్వభౌమాధికారము, ఆ సర్వశక్తి ఎలా మనం చూస్తున్నామో చూడండి. ఎందుకని? ఆయన పునరుత్థానుడైన కారణాన ఆ శక్తి ఈనాడు ఆయన నమ్మిన ప్రజల్లోనికి కూడా వచ్చింది. పునరుత్థానం వలన దేవుని ప్రజలు శక్తిని పొందుకున్నారు. ఒకప్పుడు గెస్సెమనే తోటలో వాళ్ళు పట్టుకోవటానికి వస్తే ఎక్కడోడు అక్కడ కనపడకుండా, కంటికి కనపడకుండా పారిపోయిన శిష్యులు ఒకనొక దినమున మరలా దేవాలయాల్లోనికి, మందిరాల్లోనికి వచ్చి ప్రభుని, ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తను బోధిస్తూ ఉంటే ప్రజలు ఏమనుకున్నారు? ఒరే, భూమిని తలకిందులు చేయవాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారే, వీళ్ళు పామరులే, వీళ్ళకి జ్ఞానం ఎక్కడది, వీళ్ళకి ధైర్యం ఎక్కడది, వీళ్ళకి శక్తి ఎక్కడది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఎప్పుడైతే పునరుత్థానుడైనాడో బలహీనులైనటువంటి తన ప్రజలకు దేవుడు బలాభివృద్ధిని కలుగజేశాడు, శక్తిని అనుగ్రహించాడు. కనుక ఈనాడు అల్పులమైన మనము, బలహీనులమైన మనము, ఎందుకు కొరగాని మనము ఇవాళ దేవుని యొక్క శిలువ శక్తి చేత, ఆయన పునరుత్థానపు శక్తి చేత మనము కూడా శక్తిమంతులుగా చేయబడుతూ వస్తుంటున్నాం. కనుక ప్రభు పునరుత్థానం వలన మనకు శక్తి అనుగ్రహించబడుతూ వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, పునరుత్థానం వల్ల మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, నేను ముగిస్తాను, 1-2 మాటలే, ఇంకా ఆరాధనలోనికి వెళతాం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం గమనించండి.
ఆ, 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 ఉమ్, ఆ. చాలు చాలమ్మా చాలు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయనంటున్నాడు. అంటే మర్త్యమైన ఈ శరీరాల పైన అమర్త్యమైనది దేవుడు ధరింపజేసినట్లుగా మనం చూస్తాం. కనుక క్షయమైన ఈ శరీరాల పైన అక్షయమైన శరీరాన్ని దేవుడు తన పునరుత్థానం ద్వారా మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక చావునకు లోనైన మన జీవితాలను ఆయన యొక్క ఆత్మ చేత జీవింపజేసేవాడుగా చేస్తున్నాడు. అంటే పునరుత్థానం వలన మనకు ఏంటంటే క్షయము నుంచి అక్షయము దొరికింది, మర్త్యము నుంచి అమర్త్యము దొరికింది, అలాగే చావు నుంచి జీవము లభించింది. పునరుత్థానం వలన ఇవాళ మనకు ఇట్టి శ్రేష్టమైనటువంటి పునరుత్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. 2 కొరింథీ 5:3-4 కూడా ఇదే మనం చూస్తాం. అమర్త్యమైనటువంటిది మరి ఏంటంటే ధరింపజేసుకోవటానికి మర్త్యమైన దాని మీద అమర్త్యతను ధరింపజేశాడు ఈ గుడారం పైన. ఇవాళ మనము దేవుని బిడ్డలంగా మనము అటువంటి జీవానికి హక్కుదారులం అయిపోతూ వచ్చాం. దేనిని బట్టి అంటే ప్రభువు మృతుల్లో నుండి లేచిన కారణాన, ప్రభు పునరుత్థానుడైన కారణాన ఇవాళ మనకు ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మనకు దొరికింది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. మొదటి తెస్సలోని 4వ అధ్యాయము 14వ వచనం గమనించండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. చాలు. ఇది ఎంత అద్భుతమైన ఆవిష్కరణ అంటే, యేసు ప్రభు మృతి నుండి తిరిగి లేచినాడని మనం నమ్మితే గతించిన జనరేషన్స్లో మన ప్రియులైన వారు, ప్రభువులో నిద్రించిన వారు, మనము చూడనటువంటి వారు ఒకానొక దినమున ప్రభువు ఈ భూమి మీదకు వస్తా ఉంటే ఆయనతో కూడా వస్తారట. ఆ సన్నివేశం మనం చూస్తామట. అంటే ప్రభు పునరుత్థానం వలన మనకు ప్రియమైన వారిని ఆయన 2వ రాకడలో తిరిగి మరలా మనం చూస్తాం. ఇది ఎంత గొప్ప ఆనందదాయకమైన సన్నివేశం. ఇది ప్రభు పునరుత్థానం వలన మనకు కలిగింది. ఆయన పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమైపోయి తిరిగి 2వసారి వస్తున్నప్పుడు మనకు ప్రియమైన వారిని తిరిగి మరలా మనము చూడబోయేటువంటి ఆ దినం భవిష్యత్తులో దేవుడు మనకిచ్చాడు. ఇది పునరుత్థానం వల్ల మనం పొందేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటువంటి శ్రేష్టమైన పునరుత్థానాన్ని దేవుని యొక్క లేఖనాల ప్రకారము, ప్రవచనాల ప్రకారము దేవుడే మనకు వాగ్దానం చేసి ఆయన అంటాడు యెషయా 25:8 ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది, మనుషులను ఏలే మరణము మృంగివేయబడుతుంది అని అంటాడు. ఆ విధంగా మానవాళిని మృంగివేసే మరణాన్ని ఆ ప్రభువే మృంగివేసి ఇవాళ చావు భయం చేత బ్రతికే మానవ జాతి మీద, ముఖం మీద ఏర్పడిన ఆ చెమట స్వేద బిందువులను ఆయన తుడిచివేసి, ఆ కన్నీటిని తొలగించి వేసి ఇవాళ మనకు ఆనంద సంతోషాలు ఆయన పునరుత్థానం ద్వారా అనుగ్రహించాడు. అటువంటి శ్రేష్టమైన ఆ ప్రభువు యొక్క పునరుత్థాన దినములో ఆయన పునరుత్థానం ద్వారా మనకు లభిస్తున్న ఈ ఆత్మ సంబంధమైన ప్రయోజనాలని, ఆశీర్వాదాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి శ్రేష్టమైన పునరుత్థాన దినాన ప్రభువును మనము హృదయమారా ఆరాధన చేద్దాం. రండి, ఆరాధనలో పాలు పొందుదాం. మనం మోకరించి ప్రభువును ఆరాధించుకుందాము.